99% ఆఫ్ ద పెట్ పేరెంట్స్ వాళ్ళ పెట్కి బాత్ చేయించేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టేక్స్లో ఏదో ఒకటి చేస్తుంటారండి. దీనివల్ల ఏంటంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పెట్లో ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి వాళ్ళు కారణమవుతుంటారు. సో నెంబర్ 1 మిస్టేక్ ఏంటంటే షాంపూ వాడడం అండి. మోస్ట్ ఆఫ్ ద హ్యూమన్ షాంపూస్ ఏంటంటే పెట్స్కి చాలా హార్ష్గా ఉంటాయి. సో నెవర్ యూజ్ ఎ హ్యూమన్ షాంపూ, ఆల్వేస్ యూజ్ ఎ వెట్ ప్రిస్క్రైబ్డ్ రెగ్యులర్ షాంపూ ఫర్ యువర్ పెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి టూ కోల్డ్ ఆర్ టూ హాట్ వాడము. ఇవేంటంటే పెట్ చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. దీనివల్ల ఆల్వేస్ యూజ్ ఓన్లీ ల్యూక్ వామ్ వాటర్. థర్డ్ థింగ్ వచ్చేసేసి ఇయర్స్లోకి షాంపూ ఆర్ వాటర్ పోవడం అండి. సో పెట్కి స్నానం చేయించేటప్పుడు ఇయర్స్లో కాటన్ ప్లగ్స్ పెట్టేసి స్నానం చేయించిన తర్వాత తీసేయండి. దీనివల్ల ఏంటంటే ఇయర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే షాంపూ పెట్టిన తర్వాత ఏంటంటే ప్రాపర్గా వాష్ చేయకపోవడము. మాత్రం షాంపూ రెమినెంట్స్ బాడీ మీద ఉన్నా కూడా అది ఇచ్చింగ్, డాండ్రఫ్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెట్టిన ప్రాపర్గా డ్రై చేయకపోవడము. దీనివల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, మ్యాటెడ్ హెయిర్ అవ్వడము ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ షాంపూ పడితే ఆ షాంపూ వాడడము. సో మీ వెట్ ప్రిస్క్రైబ్ చేసిన షాంపూ మాత్రమే యూజ్ చేయండి. ఆన్లైన్లో దొరికే ఏ షాంపూ పడితే ఆ షాంపూ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పెట్ రిలేటెడ్ వీడియోస్ కోసము మా పేజ్ని ఫాలో అవ్వండి. మీ పెట్కి సూటబుల్ షాంపూ కావాలంటే బ్రీడ్ అండ్ దాని ఏజ్ కామెంట్లో చెప్పండి. వి విల్ suggest you the best suitable shampoo for your pet. Thank you for trusting Pet Park Clinic.